అని కొద్దిగా మూవ్ అయితే బాగుంది అందరికీ నమస్కారం. ఈరోజు యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఆగస్టు 9వ తారీఖు కలకత్తాలోని ఆర్జికల్ మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థిని పీజీ ట్రైనింగ్ అయ్యే వైద్య విద్యార్థిని దారుణంగా సామూహిక అత్యాచారం చేసి అమానుషంగా ఆమెను హత్య చేశారు. అది కూడా హాస్పిటల్ క్యాంపస్లోనే తను డ్యూటీ చేస్తున్నప్పుడు. అంటే ఎంత బాధాకరంగా ఉందంటే ఈ విషయము, మనం డ్యూటీ చేసే ప్రదేశంలో మనకి భద్రత లేకపోవడం, అసలు ఈ యొక్క సమాజం ఎక్కిపోతుంది. తను రోజు హాస్పిటల్కి వెళ్తుంది, రోజు పేషెంట్స్ని చూస్తూ ఉంటుంది. ఎంతో కష్టపడి తను ఎంట్రన్స్ రాసి డ్యూటీ పూర్తి చేసుకుని ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ రాసి మళ్ళీ పీజీ స్టూడెంట్గా జాయిన్ అవ్వాలి. ఇదంతా కూడా 10 to 14 years ప్రాసెస్ ఉంటుంది. ఎంతో కష్టపడి మెరిటోరియస్ స్టూడెంట్ అమ్మాయి తను ఆ యొక్క స్టేజ్కి రావడానికి ఎన్ని కలలు కన్నదో, తన యొక్క ఆశలు ఎన్నున్నాయో, కానీ అవన్నీ ఆశలన్నీ చిరిమేశారు. తను డ్యూటీ చేస్తున్న టైంలో ఈ విధంగా జరగడం అనేది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. అసలు దీన్ని సమాజం అంతా కూడా ఆలోచించాలి. మరి స్త్రీకి ఇంట్లో భద్రత లేదు, పోనీ రోడ్డు మీద జరిగిందా, ఏదైనా మారుమూల ప్రదేశంలో, లేదా ఒంటరిగా ఉందా అని అంటే ఎటువంటి పరిస్థితి కాదు. తను పని చేసే హాస్పిటల్లో డ్యూటీ టైంలో జరిగిందంటే దీన్ని ఖండిస్తున్నాము. ఆ నేరస్తులను పట్టుకోవాలి. ఇప్పటికి జరిగి వారం రోజులైంది, ఇప్పటి వరకు ఏమీ ప్రోగ్రెస్ లేదు. మరి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని ఈ విషయంలో సహకరించి ఆ నేరస్తులను పట్టుకొని ఆ అమ్మ ఎంత హింసకు గురైందో అంతే దారుణంగా వాళ్ళు కూడా అసలు ఆ బాధ ఏంటో తెలుసుకునేటట్టు వాళ్ళని శిక్షించాలి. చట్టం చాలా కఠినంగా ఉండాలి. అంతేకాకుండా వైద్యులే కాదు, వైద్య సిబ్బంది ఎవ్వరు కూడా లేడీస్ పనిచేయరండి. నైట్ టైము డాక్టర్స్, ఎమర్జెన్సీ, అందరికీ నిద్ర అంటే ఇష్టమే, నిద్రపోవాలని అనిపిస్తుంది. 36 hours తను డ్యూటీ చేసింది. మరి అలాంటి టైంలో అయినా కూడా ఓపికగా డాక్టర్స్ బయటకు వచ్చి పనిచేస్తారు పేషెంట్ కి ఎమర్జెన్సీ అన్నప్పుడు. మరి వాళ్ళకి భద్రత ఖచ్చితంగా కల్పించాలి. భద్రత ఉండే చట్టాన్ని తీసుకురావాలి, రక్షణ చట్టాన్ని తీసుకురావాలని మేము ఐఎంఏ తరఫున, నేషనల్ ఐఎంఏ మరియు స్టేట్ ఐఎంఏ అసోసియేషన్ తరఫున మేము ఈ యొక్క బంద్కి ఈరోజు వైద్య సేవల్ని కూడా మేము నిలిపివేసాం, ఓపీడీ సేవలు. మరి యొక్క ర్యాలీని కూడా మేము జరిపిస్తున్నాము. ఇది జరిగించడానికి అనేక సంఘాలు ఇక్కడికి వచ్చాయి. మీరందరికీ కూడా చాలా ధన్యవాదాలు. తీసేయడం బెస్ట్.
కఠినంగా దోషుల్ని కఠినంగా శిక్షించాలి దోషులను కఠినంగా శిక్షించాలి దోషులను కఠినంగా శిక్షించాలి దోషులను కఠినంగా శిక్షించాలి బతకనిద్దాం బతకనిద్దాం ఆడపిల్లలను బతకనిద్దాం బతకనిద్దాం We want. Okay, line. గమనించండి. ఇది ఈ ర్యాలీ ఎందువల్ల చేస్తున్నామంటే మొన్న కలకటాలో 8 రోజులైంది జరిగి ఈ భయంకరమైనటువంటి ఇన్సిడెంట్స్, ఈ అత్యాచారానికి నిరసనగా మేము మా నిరసన తెలియజేస్తున్నాము. ఒక నిరసన తెలియజేయడమే కాదు, దీనికి ఈ అన్యాయానికి బలైపోకుండా మరలా ఎక్కువ మంది ఆడపిల్లలు బలి కాకుండా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొస్తే మంచిదని మేము పోరాడుతున్నాము. ఇది మా ఐఎంఏ తరఫున, ఈ డిస్ట్రిక్ట్ కావలి ఐఎంఏ తరఫున ఉన్నటువంటి లేడీస్, కావలి ఐఎంఏ సభ్యులు, మిగతా సంఘాలు, వాలంటరీ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కలిసి వస్తున్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటి? ఆ దోషుల్ని ఖచ్చితంగా శిక్షించాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దోషులు తప్పించుకోకూడదు. వారి వెనక ఎంత పెద్ద శక్తులున్నా, ఎంత పాలిటిక్స్ ఉన్నా సరే ఆ దోషుల్ని కంపల్సరీగా శిక్షించాలనేది న్యాయం జరగాలి. ఆ అమ్మాయి ఎలాగో చనిపోయింది, మనం ఆమెకు న్యాయం చేయలేము. కనీసం దోషులను శిక్షిస్తే అన్న న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక దీనితో మేము చేస్తున్నాము. ఇదే కాదు, ఇక మళ్ళీ అత్యాచారాలు జరగకుండా మంచిగా తీసుకురావాలని అన్ని వ్యవస్థల్ని కూడా, పోలీసు వ్యవస్థ దగ్గర నుంచి, రక్షణ వ్యవస్థ దగ్గర నుంచి, ఇన్స్టిట్యూట్స్ లో రక్షణ బాధ్యత అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ యొక్క వ్యవస్థను కూడా అన్నిటినీ బలపరచాలని మేము సభాముఖంగా కోరుకుంటున్నాము. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అదే. పనిచేసే దగ్గర, చదువుకునే దగ్గర, ఫ్యాక్టరీలలో అన్ని దగ్గరలో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ ఒక రక్షణ ఎలా కల్పిస్తారు అని ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చాలు
నమస్కారము. ఈరోజు మేము క్యాండిల్ మార్చ్ చేస్తున్నాము అంటే కలకత్తాలో ఒక లేడీ డాక్టర్ మీద అతి హేయమైన చర్య జరిగింది. డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద మేము వచ్చింది బయటికి లేడీస్ అనే మాత్రమే, డాక్టర్స్ అని కాదు. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల చదువు కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అందరూ చెప్తున్నారు. ఆ చదువు కోసం వెళ్ళిన అమ్మాయికే ఇలా జరిగింది. ప్రతి తల్లిదండ్రులు క్యాంపస్లో ఉన్నారు, హాస్టల్లో ఉన్నారు అంటే చాలా సంతోషంగా నిద్రపోతారనమాట. కానీ ఇది డ్యూటీలోనే జరిగిందంటే ఎంత హేయమైన ఆటవిక చర్య. అందుకనేసి మళ్ళీ జరగకుండా ఉండాలని, చట్టాలని చాలా కఠినంగా శిక్షించాలని. నాన్ బెయిలబుల్ ఉంటే కానీ జనాలు భయపడరు. లేదంటే ఈసారి మళ్ళా చూద్దాంలే అని లేట్ చేస్తూ ఉంటే అవి ఎప్పటికీ జరగవు అన్నమాట. అందరూ మీరని కాదు, మాకు ఉమెన్స్ డే జరపక్కర్లేదు, మదర్స్ డే జరపక్కర్లేదు, డాక్టర్స్ డే జరపక్కర్లేదు. మమ్మల్ని బ్రతకనివ్వండి చాలు. మేము బయటకు వస్తే లేదా ఇంట్లో ఉంటే లేదా ఎక్కడన్నా డ్యూటీలలో ఉంటే మమ్మల్ని మర్యాదగా చూడండి. అంతేగాని వాళ్ళు సరిగా డ్రెస్ వేసుకోలేదు అందుకని అలా అయ్యింది అన్నారు. కానీ ఈ అమ్మాయి పొట్టి డ్రెస్సులు వేసుకోలేదు, వైట్ యాప్రానే వేసుకొని ఉండింది అనమాట. ఎక్కడ బయటకు వెళ్తే జరుగుతున్నాయి అంటున్నారు, ఎక్కడ బయటకు వెళ్ళలేదు, డ్యూటీలో మాత్రమే ఉన్నది. ఆ టైంలో ఎందుకు రౌండ్స్ చేస్తుంది అని అడిగారు. ఆ టైంలో రౌండ్స్ చేయకపోతే పేషెంట్ కంప్లైంట్ చేసినప్పుడు రౌండ్స్ చేయకపోతే పేషెంట్ కొట్టడానికి వస్తారు. అట్లాంటప్పుడు తప్పదు కదా. అందుకని ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి. ప్రతి ఇంట్లో తల్లులు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, భార్యలు ఉంటారు. మనకందరికీ మనం సేఫ్గా కంటి నిండా నిద్రపోవాలంటే ఆడవాళ్ళని బ్రతకనివ్వండి. ఈ నెల 9వ తేదీ కలకత్తా ఆర్థిక కాలేజీలో ఒక పీజీ వైద్య విద్యార్థిని ఆమె డ్యూటీ చేసుకుంటూ ప్రశాంతంగా 38 గంటలు 36 గంటలు డ్యూటీ చేసిన తర్వాత ఒక హూలిగాన్స్ ఒక దాడి ఆమెపై హేయంగా దాడి చేసి మానభంగం చేసి అత్యాచారం చేసి సభ్యమానవ సమాజం అలవంచుకునేట్టుగా ఈ సంఘటనలో దాదాపు అందరికీ దేశం మొత్తం మీద గగ్గోలు లేపేటట్టుగా ఈ వార్తల దావాల వల్ల జరిగిపోయింది. దానికి మన కావలి ఐఎంఏ ద్వారా లేడీ డాక్టర్స్ అయితే జెన్ డాక్టర్స్ అయితే జనసంఘ జన విజ్ఞాన వేదిక వాళ్ళు, తర్వాత చైతన్య కాలేజీ వాళ్ళు, పాత్రికేయులు ఎంతో మంది ఉత్సాహంగా పొద్దున్న నుంచి మేము ఒక నిరసన శిబిరాన్ని నడిపాము. అక్కడ మా నిరసన వ్యక్తం చేశాము. మాకు లోకల్ ఎమ్మెల్యే గారు అక్కడ ఆయన దగ్గుబాటి వెంకటేశ్వర గారు కూడా వచ్చి సంఘీభావం తెలిపారు. సో మేము కోరుకున్నది ఏంటంటే ఆడపిల్లలను జాగ్రత్తగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టుగా వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా చట్టాలు కల్పించాలి. ఇవి అమల్లోకి రావాలి, అమల్లోకి వచ్చి వాళ్ళకి భద్రత కల్పించాలి. మనం కోరుకునేది ఒకటి, ఆడపిల్లలు ఎవరైనా సరే ఇబ్బంది పడకూడదు. వాళ్ళ వర్క్ స్థానంలో కానీ స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్లకు పూర్తి రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అలాంటి చట్టాలను పూర్తిగా తీసుకొచ్చి మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే అందరూ ఆడపిల్లలను బతకనిద్దాం. సేవ్ ది లేడీ గార్డ్. మహిళలపై
అత్యాచారాలు, మహిళలపై అత్యాచారాలు, మహిళలపై అత్యాచారాలు. Justice. We want. We want. We want. We want. We want. డాక్టర్లను బతికనివ్వండి, మీరు బతకండి. డాక్టర్లను బతికనివ్వండి, డాక్టర్లను బతికనివ్వండి, డాక్టర్లను బతికనివ్వండి. We want. We want. We want. మహిళలపై అత్యాచారాలు ఖండించాలి, 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 ఖండించాలి. మహిళలపై అత్యాచారాలు ఖండించాలి, మహిళలపై అత్యాచారాలు ఖండించాలి, 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 ఖండించాలి. మహిళలపై అత్యాచారాలు, మహిళలపై అత్యాచారాలు. ఈరోజు మొత్తం అన్ని హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ తోటి సహా బంద్ ప్రకటించింది. దానికి కారణం మీకు అందరికీ తెలుసు. గత 6 రోజుల నుంచి 8 రోజుల నుంచి ఈ న్యూస్లో ఇది ఒక వార్తగా తయారైంది. ఆర్జీకర్ హాస్పిటల్ కలకత్తాలో ఒక ఇంటర్న్ హాస్పిటల్, అంటే ఒక డాక్టర్ కోర్స్ అయిపోయి తర్వాత పీజీ చేస్తూ ఉన్న ఒక డాక్టరమ్మ, ఆమె 36 గంటల నైట్ డ్యూటీ వాళ్ళకి వేసేది. 36 గంటల నైట్ డ్యూటీ చేసి ఆమెకి అక్కడ సరైన కనీసం ఇంటర్న్స్కి వసతి కూడా లేదు, వాళ్ళు ఉండడానికి వాష్రూమ్. అందుకని సెమినార్ రూమ్లో పోయి పడుకోవడానికి ఆమె వెళ్ళిన సందర్భంలో కొద్దిమంది దుండగులు ఆమె మీద దాడి చేసి ఆమెని చాలా హేయంగా అవమానించి తర్వాత మానభంగం చేసి తర్వాత హత్య చేయడం జరిగింది. ఈ హత్య చేసిన బాడీలో పోస్ట్ మార్టంలో మెడ ఎముక పూర్తిగా విరిగిపోయింది, పెల్విస్ బోన్ అంటే వెన్నుపూస ఎముక పూర్తిగా విరిగిపోయిన నడుము ఎముక. ఇన్ని రకాలైన దారుణాలు ఒక డాక్టర్కి ఆమె డ్యూటీ చేస్తున్నప్పుడు జరిగినాయి, అందరి ముందరనే. అది చాలా పెద్ద హాస్పిటల్, ఎంతోమంది ఉంటూ ఉంటారు. అయినా కానీ మానవ మృగాలు ఎంత రెచ్చిపోతూ ఉన్నాయి. వాళ్ళ ప్రాణాలను నిలబెట్టే డాక్టర్ల మీద కూడా ఎటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారు, ఎటువంటి కారణాలు కూడా లేకుండా అనే దాన్ని మేము ఈరోజు ప్రజల ముందుకు తీసుకురాదలిచాం. దీంట్లో కొన్ని డిమాండ్ తోటి మేము ముందుకు రాదలిచాం. నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషను, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ, కావలి శాఖ, మేమందరం కూడా దీన్ని పూర్తిగా నిరసిస్తూ ప్రజలందరిలోకి దీన్ని తీసుకొని పోవాలని మేము నిర్ణయించుకున్నాం. ఎందుకు నిర్ణయించుకున్నామంటే మేము సేవ చేసేది ప్రజలకే. ప్రజలే మా దగ్గర నుంచి వైద్య సేవలు అందుతున్నారు. రాత్రుళ్ళు పగళ్ళు వాళ్ళని బతికించడానికే మేము జీవిస్తున్నాము. మా శ్రమంతా వాళ్ళ కోసమే. రాత్రుళ్ళు ఈ హాస్పిటల్, మన కావలి ఏరియా హాస్పిటల్లోనే 1 గంటకి కాన్పు చేయాలంటే డాక్టర్ ఇంటి దగ్గర నుంచి రావాలి. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆమెకు వ్యాన్ సౌకర్యం కూడా ఉండదు. ఎవరో ఒక్క మనిషి, ఒక అటెండర్ ఎవరో వెళ్తాడు. ఆమె రాత్రిపూట వచ్చినప్పుడు ఏమి జరగద్ది. నేను ఒక్కటే చెప్తున్నాను మీకు, ఈ దేశంలో కానీ, ఈ ఊర్లో, ఈ రాష్ట్రంలో ఏ మహిళ అయినా అర్ధరాత్రి 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలకి ఒక్కటిగా బయటికి సేవ చేయడం కోసం రావాల్సిన అవసరం ఇంకెవరికైనా ఉందా? దీన్ని మీరు అందరూ గమనించాలి. ఎందుకు మేము ముందు పెడుతున్నామంటే మీకు మేము సేవ చేస్తున్నాం, కానీ మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరిగిన దాడి అత్యంత హేయమైనది. ఇంతకు ముందు కూడా డాక్టర్ సుధాకర్ అనే అతన్ని కూడా హింసించడం జరిగింది. అతన్ని 2 చేతులు పెడగొట్టి నాశనం చేసి అతని జీవితాన్ని గుద్దుపాలు చేయడం జరిగింది. అట్లే కరోనాలో కనీసం 2000 మంది డాక్టర్లు మేము కోల్పోయాం. 2000 మంది వీళ్ళందరి ఆరోగ్యాన్ని చూడడం కోసం తలుపులు తెరుచుకొని కరోనా టైంలో కూడా చూసి మొత్తం డెత్ టోలు 2000ని మించింది. ఇంకా ఇంతకన్నా ఎక్కువగా డాక్టర్లను కోల్పోవడానికి మేము అంగీకరించడం లేదు. దీనికి ఎక్కడో ఇక్కడ ఫుల్ స్టాప్ కావాలి. ఈ ఫుల్ స్టాప్ గవర్నమెంట్ పెట్టాలా? గవర్నమెంట్లు పెట్టాలంటే పబ్లిక్ నుంచి వచ్చే అవుట్రేజ్ అదొక్కటే దీన్ని సాధ్యం చేయగలదు. ప్రతి ఒక్కరూ కటింగ్ అక్రాస్ ఆల్ ది సెక్షన్స్, క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, రీజియన్ అన్నింటినీ కూడా కట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఏకమై వీళ్ళు మాకు సేవ చేస్తున్నారు, వీళ్ళని జాగ్రత్తగా రక్షణ కల్పించండి, మాకేం కోర్టులు ఇవ్వాల్సిన అవసరం లేదు, రక్షణ కల్పించండి. 3-4 కానిస్టేబుల్ని డ్యూటీలో వేయండి నైటు.
రాత్రి డాక్టర్ వచ్చేటప్పుడు కానిస్టేబుల్ని తీసుకొని రమ్మని చెప్పండి. చాలా చిన్న కోరికలు. ఇంతేకాకుండా ఇది జరిగిన ప్రతిసారి ఏదో ఒక దాంతో జరుగుతూ ఉంది. కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఒక గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని వాళ్ళకి ఒక రక్షణ యాక్ట్, ఒక ప్రొటెక్టివ్ యాక్ట్ ఒకటి జీవోగా తయారు చేసి ఈ రకమైన జరిగినప్పుడు వాళ్ళని ఏ రకమైన శిక్ష వాళ్ళకి అందుతుంది, వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంటా, లైఫ్ పనిష్మెంటా ఏదనేది ఒకటి తేల్చి దాన్ని చేయాలా అనేది మా డిమాండ్లు. అదే కాకుండా ఇప్పుడు ఈ డాక్టర్ని హింసించి, దారుణంగా హింసించి, మానభంగం చేసి చంపేసిన వాళ్ళని కొందరికి ఇప్పటికి 8 రోజులు అయింది. ఒక్కరిని పట్టుకున్నారు, వాళ్ళని కూడా సస్పెక్ట్ అని అన్నారు. వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ లేదు. నిన్న ప్రజల ఒత్తిడి మీద సిబిఐ ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసింది. ఇప్పటి నుంచి ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 8 రోజులు ఇంత దారుణం కలకత్తాలో ఒక పెద్ద హాస్పిటల్లో జరిగినప్పుడు కూడా చెల్లించకుండా ఉన్నది. కాబట్టి దీనికి ఒక చట్టం కావాలి. ప్రతిసారి మేము అడుక్కోవడం అవుతుంది, ప్రతిసారి ప్రజలను అడుక్కోవడం అవుతుంది, మీరు మాకు సపోర్ట్ చేయండి అని. అట్లా కాకుండా మాకు ఒక చట్టం తయారు చేయాలి. వైద్యుల మీద అత్యాచారాలు జరిగినప్పుడు, వైద్యుల మీద దౌర్జన్యాలు జరిగినప్పుడు వీళ్ళకి ఇటువంటి చట్టం చేయాలి, వీళ్ళకి ఈ రకమైన శిక్షలు అమలు చేయాలి అనే ఒక చట్టం కూడా మేము అడుగుతూ సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ చట్టం చేయమని, ఈ పర్పెట్రేటర్స్ ఆఫ్ ది క్రైమ్ వీళ్ళని శిక్షించాలని ఇవన్నీ మా డిమాండ్ చేస్తూ ఈ రకమైన ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన దీంతో పరిపూర్తి కాదు. ఇది కానీ గవర్నమెంట్ త్వరగా దీని మీద చర్య తీసుకోకపోతే మా నేషనల్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఏ తీర్మానం ఇస్తుందో దాని ప్రకారంగా ఈ ఆందోళన మాత్రం తప్పనిసరిగా కొనసాగిస్తాం. ఇది ఎక్కడో ఇక్కడ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, దీన్ని ఆపాలన్న దృఢ నిశ్చయంతో దేశం మొత్తం మీద కూడా డాక్టర్స్ కమ్యూనిటీ, అదే రకంగా ప్రజలు ఈరోజు పొద్దున మేము ఒక శిబిరం ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ ఊర్లో ఉండే అందరూ ప్రజలు, అన్ని రకాల, అన్ని వర్గాల, అన్ని మతాలు, అన్ని కులాల ప్రజలు వచ్చి సంఘీభావం తెలిపి తప్పనిసరిగా దీన్ని నిరసించాలి, ఖండించాలి అని చెప్పడం కూడా జరిగింది. ఇటువంటిదే ఈ అవుట్ రైజ్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇది ఒక దశకు వస్తే మేము దీన్ని కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా మేము ప్రజలందరినీ కోరేది ఏమిటంటే, మేము చేస్తున్న సర్వీసులను మీరు గమనించండి. మాకు వేరే కిరీటాలు ఏమొద్దు, బతకనివ్వండి, మీరు బతకండి. ఇది ఒక్కటే స్లోగన్ తోటి మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మనకి ఈ విషయం తలుచుకుంటేనే ఈ డాక్టర్లకి, ప్రాణదాతలైన డాక్టర్లకే ఈ విధంగా జరిగితే మిగతా వాళ్ళకి అసలు ఏంది విషయం ఏంది అనేది అర్థమే కావడం లేదు. దీనికి రాజకీయాలు పులమాల్సిన అవసరం లేదు. దేశమంతా ఒకటి దీనిని నిరసిస్తూ వాళ్ళకి బహిరంగంగా వాళ్ళు ఎవరైతే ఈ పని చేసినారో, జూనియర్ డాక్టర్ని పనిచేసినారో బహిరంగంగా అందరూ చూస్తుండగానే కోల్కతా పురవీధుల్లో వాళ్ళని ఉరివేయాల్సిందిగా నేను ప్రజానీకానికి కానీ భారతదేశానికి కానీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇంతకన్నా మనం చేయాల్సిన పని లేదు. ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరూ జంకుతారు. ఇటువంటి హేయమైన సంఘటనలు జరగకుండా మనం కాపాడుకుంటాం. జై హింద్. ఘటన మొత్తం దేశంలోనే మానవాళి మొత్తం ఉలిక్కిపడిన పరిస్థితి ఉంది. అయితే జరిగేటటువంటి ఇలాంటి అరాచకాలని ఎప్పుడైతే మనం సంపూర్ణంగా మన దేశం నుంచి ఇలాంటి అరాచకాలని ఎప్పుడైతే లేకుండా చేస్తామో ఆ రోజే మనకు ఖచ్చితమైన స్వాతంత్రం వచ్చింది. కానీ ఇండిపెండెన్స్ జరుపుకున్నట్టు ఈ రోజు కలెక్టర్లో జరిగిన సంఘటన అడపాదడపా ప్రతి స్టేట్లో జరుగుతూ ఉంది. దీనికి తగిన చర్యలు, కఠినమైన శిక్షలు స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి చాలా కఠినంగా ఉండాలి. ఒక్కొక్క శిక్ష విధించే ఎవరన్నా చేయాలంటే భయపడే విధంగా ఉంటేనే ఇటువంటి వాటికి మనం పర్మనెంట్గా సొల్యూషన్ అనేది జరగడం జరుగుతుంది. అందుకు మేము కలవడాలో జరిగినటువంటి డాక్టర్ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మా డాక్టర్స్ తరఫున అందరికీ, ఐఎంఏ తరఫున వీరందరికీ సహకరిస్తూ మేము అందరం ముందుకి దీనికి తగిన న్యాయం జరగవలసిందిగా కోరుతున్నాం. వాటిని బయటకు తీయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. యాక్ట్ చేస్తే సరిపోతుంది, ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా తల్లిదండ్రులు ఇంటి దగ్గర మన బిడ్డల్ని, మన ఇంట్లో మన అక్క చెల్లి ఉండాలని వాళ్ళు కూడా నీతి వాక్యాలు చెప్పి వాళ్ళని, అలాగే టీచర్లు వాళ్ళ స్కూల్స్ లో
ఆయన మన సోదరు లాంటి వాళ్ళు ఈ ఆడపిల్లలు కాబట్టి ఇటువంటివన్నీ కూడా అక్కడ కూడా కొన్ని లైఫ్ స్కిల్స్ నీతి వాక్యాలు చెప్పాలి తప్పకుండా. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆడబిడ్డ అక్కడ ఆడబిడ్డను టచ్ చేస్తే నిప్పు అనేటట్టు ఉండేటట్టు ఉండాలి. ఈ విధంగా ఈ ప్రతి పౌరుడు ఉండాలని చెప్పని మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థ ఇంత పోటీ ప్రపంచంలో పోటీ పడుతున్నా కూడా ఆడపిల్లల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు ఎక్కువ అవుతుంది. వీటిని ఖండించాలంటే మనం ప్రతి ఒక్కరూ మన ఇంట్లో నుంచి అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకు అవేర్నెస్ తీసుకురావాలంటే మన పిల్లలు విన్నా వినకపోయినా మన కుటుంబ వ్యవస్థ గురించి ప్రతి ఒక్కరూ మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే మన భారతదేశం కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో మన పిల్లలు వచ్చే పిల్లలు ఫోన్లు వీటన్నిటి అడిక్ట్ అయినా కూడా మనం ప్రతిరోజు వాళ్ళు విన్నా వినకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాం మన కుటుంబ వ్యవస్థ గురించి ఎలా ఉండాలనేది. ఎందుకంటే రాను రాను మార్పు రావచ్చు. అదేవిధంగా మన ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే కఠినంగా శిక్ష పడే విధంగా చట్టాలు తేవాలి. దానికోసం మనం కూడా పోరాడాలి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. విస్తృతంగా చేపట్టిన ఈ నిరసనకి సంఘీభావం తెలిపిన కేవీవీ వాళ్ళకి, ఘన విజ్ఞాన వేదిక వాళ్ళకి, కేవీఎస్ వాళ్ళకి, లక్ష్మీ తరఫీ ఇంజూర్డ్ స్టూడెంట్స్కి, ఇతర స్వచ్ఛంద సంస్థలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. ఈ కార్యక్రమం ముగిస్తుంది కానీ ఈ నిరసన కానీ ఈ ప్రోగ్రామ్ కానీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఫర్దర్గా ఐఎంఏ ఇది ఎటువంటి స్టెప్ తీసుకుంటుందని ఆ విషయం గవర్నమెంట్ కానీ దీనికి ఎంత న్యాయం చేకూరుస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుందని బట్టి ఐఎంఏ ప్లాన్ ఉంటుంది. ఇది కంప్లీట్గా తేలి వాళ్ళకి అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఐఎంఏ పోరాడుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒక్కసారి ఆడపిల్లపై అగాధ్యం ఆడపిల్లపై అగాధ్యం జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళండి అందరూ.